ఇన్ని రోజులు శత్రుశేషం ఉందని తెలియక రిలాక్స్ అయ్యాను. కానీ ఇప్పుడు మళ్ళీ పగ పైకి లేచింది. నువ్వు అటు వైశ్యుని ట్రాప్ చేసి నా కాళ్ల దగ్గర పడి నేనా సిరిని సంజయ్ని ప్రేమలో పడేలాగా చేసి ఆ రెండు కుటుంబాలు ఒకరినొకరు నరుక్కునేలా చేస్తాను. ఆ పాపని కూడా దాని తల్లి దగ్గరికి పంపిస్తే గాని నాకు నిద్ర పట్టదు. పసిపిల్లని చంపడానికి అంత ఆలోచిస్తావేంటత్తా? 2 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే కథ ఫినిష్ అయిపోతుంది. లేదురా, ఇంద్రాణి ఆ పాపని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటోంది. అది ఉండగా ఆ పాపని చంపడం అంత ఈజీ కాదు. ఇంద్రానికి తెలిస్తే ఈజీ కాదు, తెలియకుండా చంపేస్తే తనకి మన మీద డౌట్ కూడా రాదు. ఎలారా? ఎలా ఉందత్తా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ రా, అస్సలు సూపర్. ఈరోజే ప్లాన్ ని అప్లై చేద్దాం. ఇడిసేరా సిన్నా, ఇదంతా మనం అనుకుని చేస్తున్న పనేగా. ఎంత అనుకున్నా నిన్నలాంటి సిచ్యువేషన్లో చూడడం నా వల్ల కావట్లేదమ్మా. చాలా బాధగా ఉంది. ఆ మనిషిని చూసావుగా, అడ్వాంటేజ్గా ఎలా యూజ్ చేసుకుంటున్నాడు. ఎంత చెడ్డ తండ్రి కాబట్టి నా ఆవేశాన్ని ఆపుకుంటున్నాను, లేదంటే ఏమైనాది ఇంద్రమ్మా? అల్లుడు, ఎందుకు కోపంగా ఉన్నావు? నేను మీ బావకు అణుగుండడం ఆడికి నచ్చట్లేదు. అమ్మో, ఇంకా నయం. నేను ఉమాదేవితో ప్రేమగా మాట్లాడటం చూడలేదు. నా మీద కూడా గరం అయ్యేవాడు. మీ అన్నయ్య మాత్రం తక్కువ తిన్నాడా? 4 గోడల మధ్య ఆయన కూడా సిరిని నమ్మించడానికి చాలా చేస్తున్నాడు. అబ్బో, అల్లుడు అంతా చూసేసినట్టున్నాడు. అది కాదు అల్లుడు. ఏది కాదు మావయ్య, మనం మారడం అనేది కలిసి ఉండడం వరకైతే బాగుంటుంది, కానీ ఇలా ఇష్టం లేకపోయినా వాళ్ళకి చాకరీ చేయడం మాత్రం అస్సలు బాగోలేదు. మీరు మగాళ్ళు కాబట్టి బయట పనులు చేస్తే సరిపోతుంది, కానీ ఆడదానిగా మా అమ్మ ఆ ఓవర్ యాక్షన్ క్యాండిడేట్కి అడ్డమైన సేవలు చేయాల్సి వస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ మనిషి తెగ రెచ్చిపోతున్నాడు. అది కాదురా సిన్నా, నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేయకమ్మా. ఇందాక నిన్న అలా చూసి నేను ఎంత బాధపడ్డానో నీకు తెలీదమ్మా. అల్లుడు, కాస్త ఓపిక పట్టవయ్యా. మనం మారినట్టుంటేనే సిరికి మన మీద నమ్మకం కలుగుతుంది. నా కూతురు కొంచెం పట్టుదల కలది. దాని మాట వింటేనే అది మన మాట వింటుంది. నిజమే కావచ్చు. మీరిచ్చిన మాటకి నేను అడ్డుపడితే మీ గౌరవం దెబ్బతింటుందని ఆలోచించాను కాబట్టే ఏం మాట్లాడలేదు. అయినా సిరి నాతో లైఫ్ షేర్ చేసుకోబోతుంది కాబట్టి నన్ను మారమని చెప్పడంలో తప్పులేదు. కానీ మనసులో ఏదో పెట్టుకొని మీ రాతతో అమ్మని మా నాన్నతోనూ చనువుగా ఉండాలి చంకనెత్తుకోమంటే మాత్రం నాకు కరెక్ట్ కాదు. తనతో బతకాల్సింది నేను కాబట్టి నేనే మారతాను. మీరెందుకు వెనక తగ్గడం? నా మాట ఇంద్రా సిన్నా, నీ బాధ మాకు అర్థమవుతా ఉండాది. కానీ మాటిచ్చినాం కాబట్టి ఎంత కష్టమైనా సరే మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలా.
అయినా ఇవన్నీ నువ్వు పట్టించుకోమాక. సిరి మనసు ఎట్టా గెలవాలో ఆలోచించు. అవునల్లుడు, నువ్వు ఆ మాత్రం చేసినావంటే ఇక మనకి నాటకం ఆడే అవసరమే ఉండదు. ఏంది? అది కాదు మా అమ్మ, నీకే ఫోన్. చెప్పు బద్రి. ప్రతిసారి అలా నా పేరు ఫోన్లో పలక్కు. ఎవరైనా వింటే మనం ఒక్కటైనా అర్థమైపోతుంది. నెంబర్ డిస్ప్లే అవుతుందిగా, హలో అని మాత్రం అని చాలు. సరే, ఏంటో చెప్పు. నువ్వు అక్షయ్ మీ అన్నం తీసుకుని నా దగ్గరికి రండి. అర్జెంటుగా మాట్లాడాలి. దేని గురించి? ఫోన్లో చెప్పేంత విషయం కాదు. మీరు వెంటనే బయలుదేరండి. అట్నే వస్తున్నా. అన్నా, మన్ని భద్రింతకు ఉన్న పళంగా రమ్మంటుండాడు. ఏదో విషయం గురించి చెప్పాలంట. సిన్నా, నువ్వు కూడా పద. పదండి. హాయ్ ఆంటీ. హాయ్ సిరి, ఏం చేస్తున్నావు? ఏం లేదా ఆంటీ, ఖాళీగా ఉన్నాను, బోర్ కొడుతుంది. అయితే మా ఇంటికి వచ్చాయి. ఓ, ఇప్పుడా? కమాన్ సిరి, రా, నీతో కాస్త పనుంది. ఏం పని ఆంటీ? నువ్వు రా, చెప్తాను కదా. ఓకే ఆంటీ, వస్తాను. త్వరగా రా, నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. సరే ఆంటీ, వస్తున్నాను. ఏయ్, లే 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 పైకి. పాప దగ్గరికి రావద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పినాను. ఇప్పుడు నేనేం చేసినాను ఇంద్రాణి? పాప ఏడుస్తా ఉంటే ఆడిస్తా ఉండాను. ఆడించుడు కాదు, నీ సూపు కూడా పాప మీద పడ్డానికి ఇల్లేదు. నీకన్నా ముందు పాపను చూసుకునేది నేనే ఇంద్రాణి. నేనేదో తనకి శత్రువు అన్నట్టు మాట్లాడుతూ ఉండవేంది? నువ్వు శత్రువని కాదు, కానీ మాయ మాటలతో పాపని మచ్చిక చేసుకుని దాని దృష్టిలో నన్ను శత్రువుని చేస్తావని భయం. మాటలు కూడా రాని దేనికి నేను మాయ మాటలు చెప్పుడేంది ఇంద్రాణి? అసలు నీ ఆలోచనలకు ఏమైనా అర్థం ఉండదా? నాది ఆలోచన కాదు, ముందు జాగ్రత్త. ఒకసారి అజాగ్రత్తగా ఉండబట్టే సిరిని నీ వైపుకు తిప్పుకుని మా మీద లేనిపోనివన్నీ చెప్పి మాకు ఎదురు తిరిగేలా చేసినాం. ఇంకోసారి నేను ఆ తప్పు చేయదలుచుకోలేదు. అందుకే పాప మీద నీ నీడ పడకుండా జాగ్రత్త పడతా ఉండాలి. ఇంకోసారి పాప గదిలోకి వచ్చిన పాపను ముట్టుకున్నా నరుకుతాను. పో పొమ్మన్నానా? అమ్మమ్మా, చిన్ని తల్లమ్మ, బొచ్చు నన్న బొచ్చు. ఓ, బయటికి పోయి తొందరగా వచ్చేస్తానన్నా. ఆ దెయ్యుని నీ దగ్గర రానే రానియకూడదు. ఇదిగో ఈ బొమ్మతో ఆడుకో. ఈ పెద్దదాంతో ఆడుకోవాలి, సరేనా? ఆ దెయ్యం మాటలు అస్సలు వినకూడదు. బొచ్చు నాన్న, చిన్న పాప బొచ్చు ఉంటుందమ్మా. బొచ్చు అమ్మ, బొచ్చు. పదన్నా. సిరి బయలుదేరింది. ఇంద్రాని వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ ఇంట్లో
ఏడుపు మొహం ఉమాదేవి, మెంటల్ ముసల్ది ఇద్దరే ఉంటారు. వాళ్ళని డీల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. రాయ్, చెప్పండి బాస్. ఆ ఇంద్రానింటికి వెళ్ళి రాయ్, తొందరగా ఫినిష్ చేసుకుని వచ్చేయాలి. అలాగే బాస్. ఇంకో విషయం, ఈ పనికి మీరు వెళ్ళొద్దు, వేరే వాళ్ళని పెట్టి చేయించు. ఓకే బాస్. ఎక్కడికో చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారా ఆంటీ? టెంపుల్కి సిరి. ముందే చెప్పుంటే మా అమ్మని కూడా తీసుకొచ్చుండేదాన్ని కదా. అలా తీసుకొస్తావని చెప్పలేదే పిచ్చిదానా. ఏం లేదమ్మా, ఒంటరిగా వెళ్ళాలనిపించింది. ఇక్కడ నాకు తెలిసిన దానివి నువ్వు ఒక్కతివే కదా, అందుకే నిన్ను పిలిచాను. నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా? టెంపుల్కి వెళ్ళడం ఇబ్బంది ఎందుకు అవుతుంది ఆంటీ? అక్కడైనా కాసేపు ప్రశాంతత దొరుకుతుంది. అవును, మీ ఫ్రెండ్, అదే మీ మామయ్య కొడుకుని నాకు పరిచయం చేయవా? డెఫినెట్గా చేస్తాను ఆంటీ. డన్ ఆంటీ. ఎస్ఎంఎస్ పెట్టాను. ఓ ఏంటన్నయ్యా, ఎక్కడికో రెడీ అవుతున్నావు? టెంపుల్కి రమ్మని సిరి మెసేజ్ చేసింది. టెంపుల్ కా? నేను వస్తానన్నయ్యా. నువ్వెందుకు వైషు? మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే నాన్న తిడతారు. నాన్న కోలుకుంటే గుడికి వస్తానని మొక్కుకున్నాను రా. నేను వస్తానన్నయ్యా, ఏం ప్రాబ్లం రాదు. నువ్వు నాతో ఉంటావు కదా. ప్లీజ్ అన్నయ్యా. సరే పద. స్వామి, మా వాళ్ళలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో కష్టమని తెలిసిన కండిషన్ మీద అక్షయ్తో పెళ్లి కొప్పుకున్నాను. నేను అనుకున్నట్టుగా వాళ్ళలో మార్పు వచ్చేలా చూడు స్వామి. అప్పుడు ఆటోమేటిక్గా నాకు అక్షయ్ కరెక్ట్ కాదన్న విషయం మా నాన్నకు అర్థమవుతుంది. అక్షయ్తో నా పెళ్లి ఆగిపోతుంది. నేను కోరుకున్న జీవితం దక్కించుకునే అవకాశం నాకు ఇవ్వు తండ్రి. అలాగే విడిపోయిన మా రెండు కుటుంబాలని ఒక్కటి చెయ్యి. రెండు కుటుంబాల మధ్య ఉన్న పగని రాజేసి
వాళ్ళని సమూలంగా నాశనం చేయడానికి నాకు మళ్ళీ సిరి రూపంలో అవకాశం దొరికింది. సిరికి సంజయ్కి మధ్య ప్రేమ పుట్టించడానికి నేను చేసే ప్రయత్నం ఫలించేలా చూడు స్వామి. నా పగ నెరవేరితే నీకు పగడాలతో కిరీటం చేయిస్తాను స్వామి. చూడరా, ఎవరు లేరన్నా? వెళ్ళరా. ఎవరయ్యా మీరు? ఎవరని అంటుంటే పాప ఎక్కడా? పాప ఎక్కడా? అసలు మీరెవర్రా? వదులు, వదులు. ఆగు, ఆగు. ఎవరు మీరు? వదలండ్రా. పాప పైన లేదు, ఎక్కడుందో చెప్పు. పాప ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు. నిన్నిలా కాదే. చెప్పు. పాప ఎక్కడున్నదో నిజంగా నాకు తెలీదు. నిజంగా నాకు పాప ఎక్కడుందో తెలీదు. రండ్రా. లాకేది? నాకు తెలీదు. లాకేది? నాకు తెలీదు. నాకు తెలీదు. తెలీదు. నాకు తెలీదు. నాకు తెలీదు. ఆగు. వదలండి. వదలు.
పదండ్రా. చెప్పరా. పాప ఇంట్లో లేదు బాస్. లేకపోవడం ఏంట్రా? ఇల్లంతా వెతికాం బాస్. అడ్డొచ్చినావుని తోసేసి మరీ వెతికాం. పాప ఎక్కడ కనిపించలేదు బాస్. పాప కనిపించలేదా? చెప్పరా. పాప ఇంట్లో లేదంట అత్త. వాట్? మనోళ్ళు ఇల్లంతా వెతికినా పాప కనిపించలేదట.